హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా టైలర్స్. ఈ రోజు వీడియో వచ్చేసి పెద్దవాళ్ళు వేసుకుని క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, హ్యాండ్స్ పొడవు వచ్చేసి ఇలా అయితే గనక నేను పెట్టుకున్నాను. ఇలా పెట్టుకొని లూజ్ అయితే గనక ఆది బ్లౌజ్తో ఎంత ఉందో చూసుకొని, అలానే చంక పొడవు కూడా ఎంత ఉందో ఇలా మార్కింగ్ అయితే గనక చేసుకున్నాను. అలానే మామూలుగా చంక డౌన్ 3 ఇంచెస్కి కూడా ఒకసారి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. హ్యాండ్ పొడవుని బట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఖర్చు కోసం ఇట్లా పెట్టుకున్నాను. ఇలా హ్యాండ్ లూజ్కి చంక దగ్గరికి ఈ విధంగా అయితే గనక నేను మార్కింగ్ చేసుకొని, అండ్ ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా ఇలా అయితే గనక మార్కింగ్ చేశాను. ఏదైతే హ్యాండ్ పొడవు ఉందో చంక డౌన్కి ఇలా చేతి కరువు అయితే గనక ఈ షేప్ అయితే ఇలా మార్కింగ్ చేసి కటింగ్ చేస్తున్నాను. హ్యాండ్ పార్ట్ వచ్చేసి ముఖ్యంగా ఈ 3 కొలతలు ఉంటే గనక ఈజీగా హ్యాండ్ పార్ట్ అనేది కటింగ్ ఈజీగా వస్తుంది. కొత్తగా రాని వాళ్ళకైనా నేర్చుకునే వాళ్ళకైనా కానీ చంక డౌన్ 3 ఇంచెస్, హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకొని, అలానే హ్యాండ్ లూజ్కి ఇలా మొత్తం 3 మార్కింగ్ అయితే గనక మనం ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు 2.5 ఇంచులు హ్యాండ్ దగ్గర లోతు కరువు కోసం ఇట్లా మార్కింగ్ చేసుకొని, చంక దగ్గర నుండి ఎంత వచ్చిందో అందులో సగ భాగానికి ఎదర చేతులకి ఎదర భాగం ఈ విధంగా చంక లోతు అనేది మార్కింగ్ చేసుకొని ఇలా కటింగ్ చేసుకుంటే ఎదర చేతుల దగ్గర బుసకలు రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు అదే క్లాత్ని ఇంకొక వైపు ఇలా వేసుకొని బ్యాక్ పార్ట్ వచ్చేసి స్ట్రైట్గా క్రాస్ లేకుండా ఈ విధంగా కటింగ్ అయితే గనక చేసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ ఏదైతే ఉందో ఆది బ్లౌజు షోల్డర్ దగ్గర నుంచి నడుము డాట్ ఉంటుంది కదండి, అక్కడికి కరెక్ట్గా పొడవుగా లాగి పట్టుకొని మనం ఎంత పొడవు వచ్చిందో చూసుకొని 13.5 పొడవు వచ్చింది. దానికోసం నేను 1 ఇంచ్ ఎక్స్ట్రాగా అయితే గనక నడుము భాగంకి షోల్డర్లోకి వెళ్ళేలాగా ఇలా మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. అలానే నడుము లూజ్ వచ్చేసి ఆది బ్లౌజ్తో ఇలా కుట్ల దగ్గరికి ఎంత ఉందో, ఖర్చు ఎంత ఉందో చూసుకొని డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఈ విధంగా పెట్టుకున్నాను. వీపు భాగం కూడా నడుము దగ్గర కిందన పావించు, పైన పావించు ఉంచేసి మెడకైతే ఇలా మార్కింగ్ చేసుకున్నాను. అదేవిధంగా చంక భాగం నడుము కింద నుండి చంక హ్యాండ్ రౌండ్ ఎక్కడికి వస్తుందో ఆ విధంగా మార్కింగ్ అయితే గనక ఇలా చేసుకున్నాను చంక డౌన్ కోసం. షోల్డర్ వచ్చేసి 11 ఇంచెస్ వచ్చింది. నెక్ భాగం వచ్చి 10 ఇంచులు వచ్చింది. మనం ఏదైతే ఆది బ్లౌజ్తో చంక డౌన్ అనేది మనం మార్కింగ్ చేసుకున్నాము, హ్యాండ్ పార్ట్ అనేది చంక భాగం ఇలా 1 ఇంచు చంక లోత్ అనేది మార్కింగ్ అయితే గనక ఇలా చేసుకుని, నడుము భాగం దగ్గర కూడా ముందుగా మార్కింగ్ చేసుకున్న నడుము కుట్ల దగ్గరికి, అలానే ఖర్చు భాగం మిగిలిన డాట్స్ కోసం ఉండేది స్ట్రైట్గా అయితే గనక ఇలా మార్కింగ్ చేసుకున్నాను. షోల్డర్ ముందుగా 11 ఇంచుల మార్కింగ్ పెట్టుకున్నాం కదండి, అలానే ఆది బ్లౌజ్ షోల్డర్ ఎంత ఉందో చూసి అటు ఇటు కొంచెం ఖర్చు కోసం ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఏదైతే ఆది బ్లౌజ్ ఉందో దానిని మడత వేసుకొని ఇలా షోల్డర్ దగ్గర నుంచి కింద వీపు భాగం దగ్గర వరకు నెక్ లోత్ అయితే ఏదైతే వచ్చిందో దాన్ని నేను ఇలా మార్కింగ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి స్క్వేర్ నెక్ వచ్చింది. స్క్వేర్ నెక్ కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఇలా బ్యాక్ నెక్ కటింగ్ చేసుకొని షోల్డరు అలానే నడుము భాగం మనకి చెయ్యి ఎటువైపు అయితే తిరుగుతుందో అటువైపే ఎప్పుడైనా కటింగ్ చేసుకోవాలండి. అదే లేదు ఇలా మొత్తం కూడా ఒకేసారి కటింగ్ చేసేసుకుంటాం అనుకుంటే అక్కడ మనకి చెయ్యి తిరగకపోయిన దగ్గర మనకి చంక రౌండ్ అనేది, నెక్ అనేది కరెక్ట్గా రావు. అది కూడా మనం ఒకసారి చూసుకొని దాన్ని బట్టి నిదానంగా ఆగి కటింగ్ అయితే గనక చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది.
ఫ్రంట్ భాగం కోసం మనం హ్యాండ్ పార్ట్ ఏదైతే తీసామో అక్కడ ఇలా క్రాస్ గా అయితే గనక నేను మార్కింగ్ చేసుకున్నాను. ఇదిగోండి చంక ఏదైతే ఉందో బ్యాక్ పార్ట్ చంక, షోల్డర్ అలాగే నడుం భాగం మొత్తం ఇలా మార్కింగ్ చేసి బ్యాక్ పార్ట్ తీయకుండానే షోల్డరు, చంక, నడుము కూడాను ముందైతే గనక నేను ఇలా కటింగ్ అయితే చేసుకున్నాను. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ ఏదైతే ఉందో అది ఫ్రంట్ నెక్ లోతు ఎంత వచ్చిందో ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఏది కూడా వాడేసిన బ్లౌజ్ అయితే కనుక సాగి ఉంటుంది కాబట్టి మనం దగ్గరగా నొక్కి పట్టుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. లేదంటే ఎదర మెడ వచ్చేసి బాగా సాగిపోయినట్టుగా వస్తుంది. అప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది లూజ్గా ఉంటుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మనకి షేప్ డాట్ ఏదైతే ఉందో అక్కడికి పట్టుకొని అలానే షేప్ వేస్తాం కదా అక్కడికి కూడా చూసుకుంటే కొలత ఎంత వచ్చిందనేది మనం ఒక మార్కింగ్ అయితే గనక చేసుకోవాలి. ఉక్సులు పట్టి వైపు 4 ఇంచులు వచ్చింది, 1 ఇంచ్ ఎక్స్ట్రాగా కలుపుకున్నాను నేను. అలానే నడుము వైపు వచ్చేసి 6 ఇంచులు వచ్చింది. ఇదైతే గనక చిన్నగా అతుకైతే పడుతుంది. ఫ్రంట్ పార్ట్ 13 ఇంచులు షేప్కి ఇలా మార్కింగ్ చేసుకొని ఇది వచ్చేసి స్ట్రైట్ గా ఈ విధంగా తీసుకున్నాను. చిన్న పీస్ అయితే గనక ఇలా అతుకు వేసుకొని కుట్టు పై కుట్టు వేసి సమానంగా కటింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. అలానే మిగిలిన క్లాత్ లో షేప్ బెల్ట్ పట్టీ కోసం ఆది బ్లౌజ్ నడుం భాగం ఎంత ఉందో ఫ్రంట్ పార్ట్ చూసుకొని షేప్ డౌన్ పట్టీ కూడా చూసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మడత కోసం కూడా ఇట్లా పెట్టుకుని మార్కింగ్ అయితే గనక చేసుకుంటున్నాను. ఒకవైపు 3 ఇంచెస్ ఇంకోవైపు 2.5 ఇంచ్కి ఈ విధంగా ఫ్రంట్ షేప్ పట్టీ అనేది ఇలా మడతకి ఎక్స్ట్రాగా ఉంచుకొని తీసుకున్నాము. ఇదిగోండి బ్యాక్ పార్ట్ అలానే ఫ్రంట్ షేప్ బెల్ట్ హ్యాండ్స్ ఈ విధంగా కటింగ్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.